మనిషి తన జీవితంలో ఏది సాధించాలని ఎవరిని ఎళ్లి అడిగినా సరే, ఒకటి కామన్‌గా చెప్పేది ఒకటే. అదేంటనంటే డబ్బు. అంటే ధనాన్ని సంపాదించడం అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది నేటి దినాల్లో. ఎందుకనంటే గనక మనిషి సుఖాన్ని అనుభవించాలి. కష్టపడకుండా ప్రతీదీ కూడా తన దగ్గరికి రావాలి అనంటే గనక తన దగ్గర డబ్బుంటేనే ఇదంతా సాధ్యమని గ్రహించినటువంటి మనిషి డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడు. డబ్బుని సంపాదించాలని తన జీవిత కాలాన్నంతటినీ కూడా పణంగా పెట్టి దానికోసం పాటుపడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. నేటి సమాజంలో చూడండి, డబ్బున్నవాడికే పదవి, డబ్బు ఉన్నవాడికే గౌరవం, డబ్బున్నవాడికే ప్రతీదీ కూడాని. అందుకనే ఏంట్రా అని మనిషిని నడిపిస్తుంది, అంటే సిస్టమ్‌ని నడిపిస్తుంది ఏదన్నా ఉందా అంటే గనక డబ్బు అన్నట్లుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. డబ్బుకు దాసోహం అయిపోయారు. ఈ డబ్బు సంపాదించడం కోసం అవసరమైతే బంధువులు, రక్త సంబంధులు కూడా కొట్టుకునేంత స్థితికి వెళ్ళిపోయారు. అవసరమైతే చంపుకునే స్థితికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా అవసరమైతే చంపించే స్టేజ్‌కి కూడా వెళ్ళిపోయారు ఈ డబ్బుని సంపాదించడం కోసం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ డబ్బు అనేది మనిషిని నడిపిస్తుందా అంటే నడిపిస్తుందనే చెప్పాలి. అందుకనే దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 6:24 చెప్తాడు. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు, ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తాడంట. అందుట్లో ఒకటి దేవుడును, ఒకటి ధనమును అంట ప్రియమైన వాళ్ళారా. అయితే చాలామంది ధనాన్ని వెంటాడుతూ, అంటే భౌతికమైనటువంటి ధనాన్ని వెంటాడుతూ ఇంకా ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు ప్రియమైన వాళ్ళారా. నిన్నటికి న్యూస్ పేపర్లో చూశాను. ఏంటనంటే కనుక అప్పు తీర్చడం లేదని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఒక ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు వెరగేసి, అంటే క్విక్గా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఉన్న డబ్బుల్ని పోగొట్టుకున్నాడు. దాని మీద అప్పులు చేశాడు. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేసి ఇంకా ఏం చేయాలో తెలియక, అంటే అప్పుల ప్రెషర్ బాగా ఎక్కువైపోయిందన్నమాట. అప్పుల ప్రెషర్ బాగా ఎక్కువైపోతే అయితే అతను చాలా కాలాన్ని గడుపుకుంటాను ముందుకెళ్ళాడు. అతనికి ఉన్నటువంటి ఆస్తిని కూడా, అంటే 1 ఎకరం పొలం కూడా అమ్మేసి అప్పు తీర్చాడు, కానీ పూర్తిగా తీర్చలేకపోయాడనమాట. ఆ తదుపరి ఏం చేశాడంటే కనుక అతను దగ్గర ఉన్నటువంటి గన్నతో ఫస్ట్ ఇద్దరు చిన్నపిల్లల్ని చంపేశాడండి. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు తర్వాత తన భార్యను చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అంటే డబ్బు ఏం చేస్తుందని అంటే కనుక ఆశను రేకెత్తించి మనిషిని చంపేస్తుంది ప్రియమైన వాళ్ళ. మానవత్వాన్ని చంపించేసేలా చేస్తుంది. అంటే ఎలా తయారైపోయారండి అంటే కనుక డబ్బు లేకపోతే అసలు ఏది అవ్వదు అన్నట్టుగా మనిషి భూమి మీద జీవనాన్ని సాగిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మనిషిని నడిపించేది డబ్బు కాదు, మనిషిని నడిపిస్తుంది జీవాధిపతి దేవుడు అన్న విషయాన్ని మనిషి మర్చిపోయాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఇదే డబ్బు సంఘాలను కూడా పాడు చేస్తుంది ప్రియమైన వాళ్ళ. సంఘాలను పాడు చేస్తుంది. సంఘంలో కూడా చూడండి, లోకంలో ఏ విధంగా అయితే ఉన్నదో సంఘంలో కూడా అదే రకమైనటువంటి చలామణి జరుగుతున్నటువంటి రోజులు ప్రియమైన వాళ్ళ. ఉద్యోగస్తులు ఒకలాగా, డబ్బున్నవాడికి ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, పేదవారిని ఒకలాగా తారతమ్యాలు చూపిస్తూ సంఘాన్ని కూడా దేవుడు అనుకున్నటువంటి చిత్తానుసారంగా నేటి కాలంలో నడిపించలేకపోతున్నారు ప్రియమైన వాళ్ళ. అగ్రపీఠాలు వాళ్ళకి అగ్రగణ్యులుగా, సంఘ పెద్దలుగా, సంఘాన్ని నడిపించే నాయకులుగా కూడా వాళ్ళనే ఉంచుతూ సంఘాన్ని పాడు చేస్తున్నారు ప్రియమైన వాళ్ళ.